ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద అవినీతి ఆరోపణలు చేశారు. ఈ 4 ఏళ్లలో జగన్ సాధించింది ఏమీ లేదు, అవినీతి తప్ప అని చెప్పి వాళ్ళిద్దరూ అన్నారు. దీనికి కౌంటర్గా వైసీపీ వైపు నుంచి పేరు నాని, కొంతమంది మంత్రులు అలాగే అధికార ప్రతినిధులు కూడా స్పందిస్తున్నారు, కౌంటర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అలాగే బీజేపీ వైపు నుంచి కూడా వాళ్ళ కౌంటర్ స్టేట్మెంట్లకి ఇంకొన్ని కౌంటర్ స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఇదంతా కూడా జరుగుతుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దీని మీద స్పందించారు. ఒక బహిరంగ సభలో ఆయన ఏమన్నారంటే, బీజేపీ నా వైపున లేకపోవచ్చు కానీ ప్రజల ఆశీస్సులు అలాగే దేవుడి దయ కూడా నా వైపే ఉన్నాయి, కాబట్టి నేనే గెలుస్తాను అన్నట్లుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో మీడియాలో కూడా కథనాలు స్టార్ట్ అయిపోయినాయి. ఏమని చెప్తున్నాయంటే మీడియా కథనాలు, వైసీపీకి బీజేపీ హ్యాండ్ ఇచ్చింది, జగన్కి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు, బీజేపీకి వైసీపీకి చెడింది, ఇక ముందుంది ముసళ్ల పండగ అనే రేంజ్లో ఈ వార్తా కథనాలన్నీ వస్తున్నాయి. వాస్తవానికి బీజేపీ వైసీపీ కూడా కోరుకుంటోంది దీన్నే, ఈ కవరేజ్నే వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏం చెప్తూ వచ్చిందంటే, బీజేపీ వైసీపీ రెండే, దొందే, జగన్ని బీజేపీ కాపాడుతూ వస్తోంది, జగన్ని చేసినటువంటి అవినీతిని కానీ ఆయన మీద ఉన్నటువంటి కేసులని కానీ బీజేపీ అధిష్టానం కాపాడుతూ వస్తుంది, అలా ఎందుకు చేస్తుంది అని చెప్పి క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. కానీ ఈ సీన్ అంతా కూడా ఒక్క రాత్రికి రాత్రే ఒక్క రోజుతోనే అంతా కూడా మారిపోయిన పరిస్థితి. సో దీని వెనకాల ఏదైతే ఇప్పుడు జరుగుతుందో దీని వెనకాల చాలా పెద్ద కథే ఉంది అని చెప్పి నాకు తెలిసింది. అదేంటంటే బీజేపీ వైసీపీ రెండూ కూడా రాజకీయ పార్టీలు మాత్రమే, కానీ శత్రువులు కాదు, ప్రత్యర్థులు. రాజకీయంగా ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోవచ్చు, లేదంటే ఇద్దరం మనం ఎదగాలి, ఆ పార్టీ మీద మనం ఎదగాలి అని చెప్పి కోరుకుంటూ ఉండొచ్చు, కానీ శత్రువులు మాత్రం కాదు అనేది ఒక పాయింట్. సో పరస్పరం ఎదిగే క్రమంలో ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటాయి, ఆ వ్యూహాల్ని అవి అమలు చేసుకుంటూ ఉంటాయి కూడా. అదే క్రమంలో ఇప్పుడు బీజేపీ తెలంగాణలో ఎలక్షన్స్ ముందుగా వస్తున్నాయి కాబట్టి, డిసెంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎదగడానికి టీడీపీతో ఒక అవగాహన కుదుర్చుకుంది అని చెప్పి తెలుస్తుంది. ఆ అవగాహనలో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే కార్యక్రమం కూడా మొదలైంది అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. తెలంగాణలో ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో టీడీపీ బీజేపీ పొత్తు ఉండాలా, ఉంటే ఎలా ఉండాలి అనే నిర్ణయం తీసుకుంటాయి ఈ రెండు పార్టీలు కూడా. అప్పుడు ఎలాగో ఒకవేళ పొత్తు ఉంటే కనుక వైఎస్ జగన్ని విమర్శించాల్సి రావచ్చు, కాబట్టి ఇప్పటి నుంచే ఒక డోసు పెంచింది అని చెప్పి కూడా తెలుస్తుంది. సో ఇందులో పాయింట్ ఏంటంటే ఆ రెండు కూడా వైసీపీ కానీ బీజేపీ కానీ ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదు, బద్ధ శత్రువులు అంతకంటే కాదు. కాబట్టి పరస్పరం విమర్శించుకుంటాయే తప్ప పరస్పరం హాని జరిగించుకునేలాగా, హాని చేసుకునేలాగా ఎలాంటి నిర్ణయాలు కానీ డెసిషన్స్ కానీ చర్యలు కానీ ఉండవు అని చెప్పి కూడా తెలుస్తుంది. ఇక్కడే ఇంకో కీలకమైనటువంటి విషయం కూడా ఉందన్నమాట. అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్, బీజేపీ పార్టీ ఈజ్ డిఫరెంట్ అని చెప్పి కొంతమంది బీజేపీ నాయకులు చెప్తున్నారు. అది ఎలాగూ అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైనా మాకు కావాలి అని కోరితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా దాన్ని చేసి పెడుతుంది. జగన్మోహన్ రెడ్డి నాకు ఇన్ని నిధులు కావాలి, ఈ పనులు కావాలి కేంద్ర ప్రభుత్వంలో అని చెప్పి అడిగితే కనుక ఆ పనులన్నీ చేసి పెట్టడానికి, అలాగే ఆయన కోరినటువంటి నిధులు ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. పర్టికులర్గా ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఈ సంవత్సరం పాటు కూడా ఆయనకి సహాయ సహకారాలు అండదండలు ఎప్పట్లాగే ఉంటాయి అని చెప్పి కూడా తెలుస్తుంది. సూటిగా చెప్పాలి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీళ్ళ ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డికి అండదండలు ఇస్తూనే ఉంటారు ఈ సంవత్సరం పాటు. వాళ్ళు ఎంతవరకు చేయగలరో, ఎంతవరకు అయితే సహాయం చేయగలుగుతారో అంతవరకు కూడా చేస్తారు అని చెప్పి తెలుస్తుంది. దానికి ప్రతిఫలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతవరకు తాను హెల్ప్ చేయగలుగుతారో కేంద్ర ప్రభుత్వానికి అంత మేరకు ఆయన కూడా హెల్ప్ చేస్తారు అని కూడా తెలుస్తుంది. ఎలాగంటే రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి ఒక బిల్లుని కేంద్ర ప్రభుత్వం పెట్టబోతుంది. ఆ బిల్లు ఆమోదం పొందాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ పార్టీ ఎంపీల సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వానికి అవసరం. అలాగే రాబోయే ఎన్నికల్లోపు, జనరల్ ఎలక్షన్ లోపు కామన్ సివిల్ కోడ్ బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటుంది. దానికి కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం అలాగే రాజ్యసభలో వైసీపీ ఎంపీల మద్దతు కూడా అవసరం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ భావించినట్లుగా అలాగే ఇంకా ఏ సందర్భాల్లో అయితే
ఎంపీల అవసరం కానీ, స్టేట్ గవర్నమెంట్ అవసరం కానీ, అసెంబ్లీ అవసరం కానీ ఉంటుందో ఆయా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి కూడా సెంట్రల్ గవర్నమెంట్కి తన సహాయ సహకారాలు అందిస్తారు. అదే సందర్భంలో రాజకీయంగా ప్రత్యర్థులైనటువంటి పార్టీలు బీజేపీ, వైసీపీ ఈ రెండు కూడా పరస్పరం నిందారోపణలు చేసుకుంటూనే ఉంటాయి. తమ రాజకీయాన్ని కూడా కంటిన్యూనే చేస్తాయి అన్నమాట. ఇక్కడ స్పష్టంగా చెప్తుంది ఏంటి అంటే, రాజకీయ పార్టీల మధ్య ఉండేటువంటి రాజకీయం వేరు, ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి సహకారం వేరు అని. ఇది ఎలా సాధ్యపడుతుంది, ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది కదా అని చెప్పి కూడా కొన్ని ప్రశ్నలు మీలో రావచ్చు. కానీ ఇది గత 20 ఏళ్లుగా ఒడిశాలో నవీన్ పట్నాయక్ చేస్తూనే ఉన్నారు. అక్కడ నవీన్ పట్నాయక్ చెందినటువంటి అధికార పార్టీ బిజు జనతాదళ్ అలాగే బీజేపీ ఈ రెండింటి మధ్య కూడా ఇదే తరహా అవగాహన ఒప్పందం కొనసాగుతూనే ఉందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే గత 10 ఏళ్ల కాలంలో బీజేపీ అక్కడ నవీన్ పట్నాయక్ని అలాగే ఆయన పార్టీని, అధికార పార్టీని టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేస్తూనే ఉంది, వీధుల్లో కొట్లాడుతూనే ఉంది. అలాగే హైకమాండ్ నుంచి, ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ హైకమాండ్ నుంచి ఆయనకి ఏదైతే కావాల్సిందో నిధులు కానీ, సహాయ సహకారాలు కానీ నవీన్ పట్నాయక్ పొందుతూనే ఉన్నారు. ఇది కొనసాగుతూనే ఉంది గత 10 ఏళ్లుగా. యాక్చువల్గా ఆయన 2000 సంవత్సరం నుంచి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత 20 ఏళ్లుగా ఆయన ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే తరహా రాజకీయం మొదలైంది. వైసీపీ, బీజేపీ మధ్య ఇదే తరహా అవగాహన ఉంటుంది. బీజేపీ ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటుంది. ఈ డోస్ ఇంకా పెరగొచ్చు కూడా రాబోయే కాలంలో. అంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి సహాయ సహకారాలు కానీ, నిధులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే జగన్మోహన్ రెడ్డికి ఆగవు అని చెప్పి ఒక కీలకమైనటువంటి నాయకుడు నాకు చెప్పారు. అంటే ఎప్పట్లాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పనులను తాను చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. ఆయనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు అందుతూనే ఉంటాయి. కానీ ఒక మార్పు మాత్రం ఉంటుంది. అదేంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచుగా చేసేటువంటి ప్రసంగాల్లో ఒక పదం చెప్తూ ఉంటారు, ఒక వాక్యాన్ని చెప్తూ ఉంటారు. అదేంటంటే చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా, దుష్ట చతుష్టయం అని చెప్తూ ఉంటారు కదా, దానికి బీజేపీ అనే దాన్ని కూడా జత చేస్తారనమాట. ఆ డిఫరెన్స్ మాత్రం ఉంటుంది ఇప్పటి నుంచి. ఇదంతా బీజేపీ ఎందుకు చేస్తోంది అనే ఒక క్వశ్చన్ కూడా రావచ్చు. ఎందుకు అంటే వాళ్ళకి తెలంగాణలో గెలవడం అనేదే బీజేపీ పార్టీకి ముఖ్యమైనటువంటి విషయం. అలాగని చెప్పి పొత్తు పెట్టుకునే బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుని బహిరంగంగా వెళ్ళే పరిస్థితులు కూడా లేవు అని చెప్పేసి ఆ పార్టీ భావిస్తుంది. కాబట్టి తెలంగాణలో ఎలక్షన్ అయ్యేదాకా కూడా ఈ అవగాహన నడుస్తుంది. ఒకవేళ తెలంగాణలో కనుక సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో బహిరంగంగా అధికారికంగా పొత్తుని ప్రకటించి ముందుకు వెళ్తారు. అప్పుడు ఒక 3 నుంచి 5 స్థానాలు మాకు ఇవ్వాలి అనే విధంగా, అవి కూడా పార్లమెంటు నియోజకవర్గాలు మాకు ఇవ్వాలి, ఆ సీట్లలో మేము పోటీ చేసి మేము గెలిచేలాగా మాకు సహకరించాలి అని చెప్పి ఒప్పందం జరిగింది అని కూడా అంటున్నారు. ఇదంతా చేస్తే ఎందుకు అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేయలేకపోయింది, బలహీనం చేసింది అనే ఒక అపవాదు రాకుండా ఉండడానికి ఇదంతా చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి మేము తీసుకున్నటువంటి డెసిషన్స్ ఇవి అని చెప్తున్నారు అని కూడా మనకు తెలుస్తుంది.